నిర్దేశించడం ఆ మార్గదర్శకాల ప్రకారమే ఈ కేసును దర్యాప్తును కూడా కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తులో ఎక్కడైనా కూడా తప్పుడు పద్ధతులను కనుక అనుసరిస్తే కోర్టు చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని మందలించడం జరిగింది. ఎక్కడైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ, నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి విధానంలో ఏ విధంగానూ వాళ్ళని కఠినంగా వ్యవహరించకూడదనేసి, తర్వాత ఈ సిట్టుకు తనకు ఉన్నటువంటి అధికార పరిధిని దాటి వెళ్లకుండా తన పరిధిలో విచారణను కొనసాగించి అక్కడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారో విచారణ సమయంలో ఆ స్టేట్మెంట్లు మాత్రమే రాసుకోవాలని, తర్వాత ఆ స్టేట్మెంట్లో ఉన్న విషయాలు కాకుండా వేరేటి రాసుకుంటే వాళ్ళు సంతకానికి నిరాకరిస్తే వాళ్ళని బలవంత పెట్టద్దని, ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలను ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడంతో పాటు ఈరోజు దీన్ని తొందరగా విచారణను కూడా వేగవంతం చేసి పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఇది మనం కనుక పూర్తిగా గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో జరిగే